కానీ అంటే 2000 రూపీస్ పే ఆ రోజు బిల్ అయింది అంటున్నారు. మీరు 2000 మీరు రూపీస్ ఎన్ని ఇయర్స్ అయింది మీరు జాబ్ స్టార్ట్ చేసి? 5 ఇయర్స్. 5 ఇయర్స్. అంతకుముందు అంటే వేరే జాబ్ 2025లో ఉన్నాం మనం. 2020 2019 ఆ టైంలో శాలరీస్ యాక్చువల్లీ చాలా డీసెంట్. నేను స్టార్ట్ చేసేటప్పుడు నా ఫస్ట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్లో నేను ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసా. మంత్లీ నాకు 7,000 వచ్చింది. ఫార్ మీ 7,000 వాస్ మోర్ దెన్ వాల్యుబుల్, లైక్ గోల్డ్ కన్నా వాల్యూ ఉన్న డబ్బులు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికైనా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో చాలా వాల్యుబుల్ అండి. సో దాన్ని మీరు చాలా ఆలోచించి మీరు ఖర్చు చేయాలి. కానీ జస్ట్ బికాస్ సమ్మన్ ఇస్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్ కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కొడుతున్నారు అని చెప్పి కానీ వాళ్ళకి ఇచ్చే హక్కు మనకి లేదు, వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకి లేదని నేను అంటాను. ఎందుకంటే ఆ డబ్బులు ఇట్ కెన్ గో టు సంథింగ్ మోర్ ప్రోగ్రెసివ్ ప్లేస్. ఒక డొనేషన్కి వెళ్తే అట్లీస్ట్ ఒకళ్ళు బాగుపడతారు, 3 times మీల్స్ దొరుకుతారు వాళ్ళకి. సో నాకు 2,000 అయినా అంతే వాల్యూ, 2 rupees అయినా అంత వాల్యూ, 2 lakhs అయినా అంత వాల్యూ. సో మీరు ఆ వాల్యూని వాళ్ళు నిజంగా బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు బిజినెస్ పర్స్పెక్టివ్లో వాళ్ళు అర్థం చేసుకుంటే మీరు ఓన్లీ 2,000 కదా అండి బిల్ అయింది, 10,000 అవుతాయి, 20,000 అవుతాయి, అప్పుడు మేము 10% డిస్కౌంట్ ఇవ్వాలో లేదో మేము డిసైడ్ చేస్తామన్నారు. యాక్చువల్గా అంటే అందరికీ తెలుసు ప్రిజం పబ్లో మీ మీద దాడి జరిగిందని మీరు అంటున్నారు. అక్కడ కల్పిక గారే మా మీద ఫైర్ అయ్యారు. సో దానికోసమే మేము కూడా ఆమె మీద దాడి చేయలేదు, జస్ట్ ఆమెని మా బిల్ కోసం మేము ఆపాము అని వాళ్ళు అంటున్నారు. అన్నారా? వాళ్ళు అంటున్నారు. ప్రిజం పబ్ వాళ్ళు ఎప్పుడన్నారు అంటున్నారు. ఎక్కడ? అండ్ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తున్నాము. యాక్చువల్గా ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, సో దీనికి అన్నిటిని పక్కన పెడితే అసలు ఆ రోజు జరిగింది చాలా షార్ట్గా చెప్పండి, అసలు మెయిన్ పాయింట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చిన్నపిల్లల్లాగా నేను అడగడం జరిగింది. వాళ్ళు నేను ఇవ్వను మూసుకో అంటే ఒక్కసారి వాళ్ళు నో అన్నప్పుడు మీరు ఆగిపోవాలి కదా. ఒక చిన్న నో అని ఎలా అన్నారు అంటే, మా దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు, కానీ నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పడం జరిగితే, సరే మీ సీనియర్స్ని పిలవండి వాళ్ళతో మాట్లాడతా అని చెప్తే, మాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అండి, కానీ బిల్లు పెద్దగా అవుతే మేము డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మేము డిసైడ్ అవుతాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు, దాన్ని మెండ్ కూడా మీ ఇష్టంలో మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు నేను అడిగింది ఏముంది, కాంప్లిమెంటరీ అడిగా. సరే మీరు మ్యాక్స్ నేను ఇవ్వనని డిసైడ్ అయ్యారు, ఇవ్వకండి, బట్ నా కోసం ఇంకో కేక్ తీసుకురండి, మీరు అంతా స్టాఫ్కి నేను కట్ చేసి మీరు సెలబ్రేట్ చేయండి, దానికి కూడా నేను బిల్ పే చేస్తాను అని చెప్పా. కానీ నేను కాంప్లిమెంటరీ అడిగినందుకు నువ్వు అలా రివర్స్గా ఆన్సర్ చేయడం కానీ డిస్రెస్పెక్ట్ చేయడం కానీ రాంగ్, కాబట్టి అపాలజైజ్ తీసుకొని నీ డబ్బులు నేను పే చేస్తాను అని చెప్పాను. ఇంత సింపుల్ దాన్ని కూడా వాళ్ళు బుర్రలో ఎక్కించుకోకపోతే అది నా తప్పైతే కాదు.